Hello students, in this class we are going to discuss about how we are going to perform subtraction with the complements. These are first of all these are the basic rules that you have to follow while you are doing subtraction with the complements. First one is add the minute m to the hours complement of the subtracted n mathematically m plus r power n minus n is equal to m minus n plus r power n. Okay, this is the first rule that we have to follow when you are going to perform subtraction with the complements. And this is the second rule. If m greater than n, the sum will produce the sum will produce an end carry Rn which can be discarded what is left and the result. Okay, and this is the third rule. If m is less than n, the sum does not produce an end carry and is equal to r power n minus m, which is the odds complement. Okay, odds complement of n minus m. See, if you want to perform the subtraction by using the complement of a number, these are the basic 3 rules that you have to keep it on mind. First of all, you have to add a minute to the odds complement. Whatever the complement that you are going to add, you have to add the number, then you have to perform these two operations. Now let us see with an example. See, this is an example that 5 2 5 2 5 3 2 minus 3 2
50. If you are going to perform subtraction between two numbers by using the complement, then how we are going to we have to consider this number as a, మనం ఏదైతే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని n అనుకుంటున్నాము. ఏదైతే నెంబర్లో నుంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తామో దాన్ని m అనుకుంటాము, దీన్ని n అనుకుంటాము. ఓకే, వీ కెన్ కన్సిడర్ దిస్ వన్ యాజ్ m and n. సో the ninth complement of this number is, so first of all what we have to do, how many digits are there, ఇక మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే 5 9స్ని మనం తీసుకోవాలి. 1 2 3 4 and 5. ఓకే, ఆఫ్టర్ టేకింగ్ 5 9s, then we have to add this number to this 9s. మనం ఏం చేయాలి, 0 3 2 5 0 యాడ్ చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ ఎలా ఉంటుంది, 9 6 7 9 6 7 4 9 9 6 7 4 9. ఇదేంటిది, ఇది 9th కాంప్లిమెంట్. దేనికి 9th కాంప్లిమెంట్, 0 3 2 5 0 0 3 2 5 0కి 9th కాంప్లిమెంట్. దాన్ని మరి 10th కాంప్లిమెంట్ పర్ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే 9 6 7 4 9కి మనం 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 9 6 7 5 0. మనకు వచ్చే రిజల్ట్ ఇదే కదా. 1 యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ 9 6 7 5 0. దెన్ నౌ we have to add this 9 6 7 5 0 టు ఈ 9 6 7 5 0ని 5 2 5 3 2కి యాడ్ చేయాలి. 5 2 5 3 2 దీనికి యాడ్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ 1 4 9 2 8 2. ఇక్కడ మనకి లెఫ్ట్ మోస్ట్ బిట్ ఏదైతే ఉందో దాన్ని డిస్కార్డ్ చేసేసుకుంటాం. ఓకే, హియర్ దిస్ ఈజ్ ద రిజల్ట్ దట్ వీ గెట్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద సబ్ట్రాక్షన్. అర్థమైందా? ఇక మనం ప్రాసెస్ వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ వీ హ్యావ్ డన్ హియర్ అకార్డింగ్ టు ద రూల్స్ దట్ వీ హ్యావ్ మెన్షన్ బిఫోర్. ఇక్కడ రూల్స్ మెన్షన్ చేసినట్టు ఇక్కడ మనం ఏం చేసామంటే, ఫస్ట్ మనం సబ్ట్రాక్ట్ ఏ నెంబర్ అయితే మనం ఈ నెంబర్లో నుంచి వేరే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటామో, సబ్ట్రాక్ట్ చేసుకునే నెంబర్ని n, సబ్ట్రాక్ట్ చేసే నెంబర్ని m అనుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 9th కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. 9th కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంకా ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని 9s తీసుకొని దానికి యాడ్ చేసుకొని దానికి 10th కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వచ్చిన 10th కాంప్లిమెంట్ నెంబర్ని ఈ నెంబర్కి యాడ్ చేసుకుంటే, ఈ వచ్చిన 10th కాంప్లిమెంట్ నెంబర్ని మనం ఈ స్టార్టింగ్ నెంబర్ m ఉంది కదా, ఆ నెంబర్కి యాడ్ చేసుకుంటే మనకు రిజల్ట్ వస్తుంది. స్టార్టింగ్ ఈ లెఫ్ట్ మోస్ట్ బిట్ ఏదైతే మనకు వస్తుందో దాన్ని మనం డిస్కార్డ్ చేసుకుంటే ఇదే మనకి వచ్చిన రిజల్ట్ అనమాట. అండర్స్టాండ్? దిస్ ఈజ్ ద కేస్ ఇఫ్ m ఈజ్, ఇదేం కేసు, m ఈజ్ గ్రేటర్ దాన్ n. మరి m లెస్ దాన్ n అయితే ఏం చేయాలి, ఇది m గ్రేటర్ దాన్ n కేసు. m లెస్ దాన్ n కేసు అంటే చూడండి, ఇది m 3 2 5 0 3 2 5 0 ఇది ఒక నెంబరు. దీనిలో నుంచి 5 2 5 3 2. ఓకే, ఇక్కడ ఈ కేసులో ఏమవుతుంది, ఇది m ఇది n అనుకున్నట్టయితే ఇక్కడ m ఈజ్ లెస్ దాన్ n కదా. మరి ఈ కండిషన్లో మనం ఏం చేస్తాము అంటే, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఏ నెంబర్ ఉంది, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 5. Here we are having 5 digits, so we have took the 5 9s here. With that 5 9s we have to add 5 2 5 3
2 here, then you will get ఏం చేయాలి మనం ఏం చేయాలి, ఇందాక మనం యాడ్ చేసాము, ఇక్కడ మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, m లెస్ దాన్ n కేసులో మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఇందాక మనం రూల్స్లో చెప్పుకున్నాం కదా, మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 4 7 4 6 7 ఈ వచ్చిన నెంబర్కి మనం 1 యాడ్ చేస్తే అదేమవుతుంది, 10th కాంప్లిమెంట్ అవుతుంది. 1 యాడ్ చేస్తే మనకు ఏమొస్తుంది, 4 7 4 6 8 అవుతుంది. ఓకే, 4 7 4 6 8 అవుతుంది. ఇదేంటిది 10th కాంప్లిమెంట్ ఆఫ్ 5. ఇదేంటిది 10th కాంప్లిమెంట్ దేనికి, 5 2 5 3 2కి 5 2 5 3 2కి 10th కాంప్లిమెంట్. ఓకే, 5 2 5 3 2కి ఇది 10th కాంప్లిమెంట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందాక మనం ఏం చేసాం, ఈ వచ్చిన రిజల్ట్కి ఆ రిజల్ట్ యాడ్ చేసి లెఫ్ట్ మోస్ట్ నెంబర్ని డిస్కార్డ్ చేసాం. ఇక్కడ డిస్కార్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సి ఈ 4 7 4 6 8కి 4 7 4 ఈ వచ్చిన 10th కాంప్లిమెంట్ నెంబర్కి మన వాల్యూ m ఏదైతే ఉందో, ఇందాక మనం ఏం చేసాము, ఆ వచ్చిన 10th కాంప్లిమెంట్ నెంబర్కి మనం ఏం యాడ్ చేసాము, m యాడ్ చేసాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ వచ్చిన 10th కాంప్లిమెంట్ నెంబర్కి మనం ఏం యాడ్ చేయాలి, m యాడ్ చేయాలి. m వాల్యూ ఎంత ఇక్కడ 3250. సో 3250. Here in this leftmost we can place 0. Here we will get the result 4 in 7. If we take sorry, here from here onwards we have to take the addition, no? If we add these two numbers we will get the result 5 0 7 1 8. Okay, here the end carry did not come. మనకి ఎండ్ క్యారీ ఏం రాలేదు. ఇంకేం చేస్తామంటే మనం నెగిటివ్ సైన్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి క్యారీ ఏమన్నా వచ్చిందా, ఎక్స్ట్రా క్యారీ ఏం రాలేదు కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నైతే ఉన్నాయో దానికి ఎక్స్ట్రా క్యారీ ఏమన్నా వస్తే మనం దాన్ని డిస్కార్డ్ చేస్తాం. రాకపోతే మనం ఏం చేసుకుంటామంటే దాన్ని నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనా, సో వీ హ్యావ్ టు రిప్రజెంట్ విత్ ద నెగిటివ్ సైన్. 50718. To this 50718, again we have to perform the 9th complement. 50718, you will get the result 49282. మనకి 49282 వస్తుంది. ఇక్కడ మనకి ఎండ్ క్యారీ, ఇక్కడ ఎండ్ క్యారీ ఏం రాలేదు కాబట్టి మనం ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ దీన్ని నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేసుకోవాలి. అండర్స్టాండ్? ఇక్కడ మనం చేసిన ప్రాసెస్ ఏంటో అర్థమైందా? ఇక్కడ m గ్రేటర్ దాన్ n కేసులో ఏం చేసాము అంటే ఫస్ట్ మనం 9th కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసాం. m గ్రేటర్ దాన్ n కేసులో 9th కాంప్లిమెంట్ ఇది 9th కాంప్లిమెంట్ అంటే ఏం చేసాము, ఈ నెంబర్ n నుంచి n అనేది 9th కాంప్లిమెంట్ చేసాం. అంటే 9లో నుంచి ఈ 03250 అనే నెంబర్ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేస్తే వచ్చిన నెంబర్కి మళ్ళీ 1th కాంప్లిమెంట్ యాడ్ చేస్తే అది 10th కాంప్లిమెంట్ అవుతుంది. ఆ వచ్చిన 10th కాంప్లిమెంట్ నెంబర్ని డైరెక్ట్గా 52532కి యాడ్ చేస్తే మనకు ఒక ఎండ్ క్యారీ వచ్చింది. ఆ ఎండ్ క్యారీని రిమూవ్ చేసుకొని మనం రిజల్ట్ని ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ m లెస్ దాన్ n కేసులో ఏం చేసాము అంటే
ఇక్కడ n అనేది ఉంది కదా లార్జెస్ట్ నెంబర్, దానికి 9th కాంప్లిమెంట్ అప్లై చేసాం. 9th కాంప్లిమెంట్ అప్లై చేస్తే మళ్ళీ దానికి 1th కాంప్లిమెంట్ 10th కాంప్లిమెంట్ వస్తుంది కదా, ఆ 10th కాంప్లిమెంట్ నెంబర్ని ఏం చేయాలి, ఆ వచ్చిన 10th కాంప్లిమెంట్ నెంబర్ని దీనిలో సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ కాదు కదా, దీన్ని మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ కాంప్లిమెంట్ అప్లై చేయాలి. మళ్ళీ కాంప్లిమెంట్ అప్లై చేస్తే అక్కడ మనకి ఎండ్ క్యారీ ఏం రాలేదు కాబట్టి దాన్ని నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, previously we have already discussed these rules. See, they'll ask like మనకి 10th కాంప్లిమెంట్ని యూజ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి అంటే ఇదే మన 10th కాంప్లిమెంట్ని యూజ్ చేసి ఎలా సబ్ట్రాక్ట్ చేస్తామంటే దిస్ ఈజ్ ఓన్లీ ద 10th కాంప్లిమెంట్. హియర్ ఫస్ట్ యూ ఆర్ పర్ఫార్మింగ్ యూజింగ్ ద 9th కాంప్లిమెంట్, ఆఫ్టర్ దట్ యూ ఆర్ యాడింగ్ ద 1. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ వీ ఆర్ సబ్ట్రాక్టింగ్ విత్ ద 10th కాంప్లిమెంట్. ఓకే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఇట్ విత్ బై యూజింగ్ ద 2's కాంప్లిమెంట్, వాట్ యూ హ్యావ్ టు 2's కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలి, మనకి ఇచ్చిన నెంబర్ని m>n కేసులో మనం ఏం చేయాలి, 2's కాంప్లిమెంట్ అంటే మనకి ఆల్రెడీ ఇచ్చే నెంబర్ బైనరీ నెంబర్ కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 1's కాంప్లిమెంట్లోకి మార్చుకొని మళ్ళీ దానికి 1 యాడ్ చేస్తే మనకి 2's కాంప్లిమెంట్ వస్తుంది. అప్పుడు ఆ వచ్చిన 2's కాంప్లిమెంట్ నెంబర్ని మనకి ఇచ్చిన నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసుకొని లాస్ట్లో ఉన్న ఎండ్ క్యారీని తీసేసుకోవడం అంతే. మనకు ట్రూత్ టేబుల్స్ ఉన్నాయి కదా, వీఆర్ హ్యావింగ్ ట్రూత్ టేబుల్స్. ఫ్రమ్ దట్ ట్రూత్ టేబుల్స్ వీ క్యాన్ డూ ఇట్. So see here, now let us see about the signed binary numbers. Here we are having 3 types of signed binary numbers. From this, here we are having signed binary numbers representation. Here if it is the BCD, here we are having so many types of additions and subtractions. Here binary, if it is a binary coded decimal, we are writing this binary coded decimal like 0 0 0. BCD numbers means 0 to 9 you are having binary coded decimal. If you want to add that decimal, how we are going to, we are having truth tables. So by using the binary coded decimal, how we are going to add it, let us see. If it is the BCD number, and let us see what is the decimal number. ఇక్కడ 0 decimal number 0 అయితే మనం BCD లో ఎలా represent 0 0 0 0. If the decimal number is 1, then we are going to represent that number with 0 0 0 1. And if the decimal number is 2, then we are going to represent that 0 0 1 0. If it
it is 3, the decimal number is 0011. If it is 4, the binary number is 0010. If it is 5, the decimal number is 0101. If it is 6, the decimal number is 0110. If it is 7, the decimal number is 0111. If it is 8, the decimal number is, so if the decimal number is 8, the BCD number is 100. If it is 9, the BCD number is 1001. Up to 9 only we are having these BCD numbers. Now let us see how we are going to perform the BCD number addition. Up to 9 itself we are going to perform the addition here. If we are having the 4 plus 8, if it is 4 plus 8, how we can do that addition? Here the value of 4 is 0 1 0 0, and the value of 8 is 1 0 0 0. 0 plus 0 0, 0 plus 0 0, 1 plus 0 1, 0 plus 1 1 1. This is how we are going to perform the addition here. Okay, suppose if it is 4 plus 3, it is 4 plus 3, how we can write it? 0 1 0 0, 0 1 0 0, 0 0 1 1, 0 plus 1 1, 0 plus 1 1, 1 plus 0 1. This is like how we are going to perform the addition of the binary numbers. Okay.